ప్రియులరా, మనం గడిచిన కాలంలో నిర్గమకాండం 2వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు నేర్చుకోవటం జరిగింది. ఇందులో నేర్చుకున్నటువంటి విషయాలు ఒకసారి మీలో ఎవరైనా సరే ముఖ్యంగా ఒక 2 నిమిషాల్లో దాన్ని రిపీట్ చేయగలడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు పంచుకోమని ప్రేమతో మనవి చేస్తున్నాను. మనం గత కాలంలో నేర్చుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఏ ముఖ్యాంశాలు మనం నేర్చుకున్నాం? ఒక 2 నిమిషాల్లో చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే రిపీట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మీకు ఎవరికి గుర్తు లేకపోతే మీరు ఎక్కువ గ్యాప్ ఇచ్చారనుకోండి, సైలెంట్గా ఉన్నారనుకోండి, మీకు ఎవరికి గుర్తు లేదని చెప్పి నేనే గుర్తు చేసి ముందుకు సాగుతాను. వందనాలమ్మా, చెప్తాను. ఇక్కడ మోషే గారు అక్కడికి వెళ్తారు కదన్నా. అక్కడ రఘుయేల్ గారిని పిల్లలు త్వరగా వచ్చినప్పుడు రఘుయేల్ గారు అడుగుతారు కదన్నా, ఏమమ్మా మీరు ఈరోజు త్వరగా వచ్చారు ఇంటికి అన్నప్పుడు ఆయన చెప్తారు, వాళ్ళు చెప్తారు, ఇలా ఒక ఐగుప్తీయుడు వచ్చి మాకు సహాయం చేశారు నాన్న, మేము ఎందుకనే త్వరగా వచ్చామన్నప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా అలా ఎలా వదిలేసి వచ్చారమ్మా, మనుషుల్ని మీరు తీసుకొని రావచ్చు కదా అని చెప్పడము, ఇదంతా అక్కడ జరిగినది. రైట్. ఇంకా అంతేనమ్మా? ఇంకెవరికైనా తెలిసిన వాళ్ళు ఇంకా అంతకు మించి ఏమన్నా? వందనాలన్నా. వందనాలమ్మా, చెప్పండి అమ్మా. మోషే గారి యొక్క జాలి గల మనసు కనిపిస్తుందన్నా. గుడ్ గుడ్, వెరీ గుడ్ అమ్మా. సో మనకి ఈ వచనాల్లో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాల్లో ముఖ్యమైన విషయం, ఇక్కడ 3 రకాలైన క్యారెక్టర్లు కనబడతాయి. అంటే మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకున్నామా లేదా అని చెప్పటానికి మనము ఏదైతే రిపీట్ చేస్తామో విషయం, ఆ రిపీట్ చేయటంలోనే బాగా అర్థమవుతుంది ముఖ్యాంశాలు ఏమై ఉన్నాయి ఈ వాక్య భాగాల్లో. అంటే మోషే గారి యొక్క క్యారెక్టర్ స్పష్టంగా బయటపడింది ఒకటి. అలాగే రఘుయేల్ గారి యొక్క మనస్తత్వం ఏంటి, ఎలాంటిది అనేది తెలుస్తుంది. అలాగే రఘుయేల్ గారి కుమార్తెల మనస్తత్వం కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా మోషే గారి యొక్క ఈ జాలి గుణం, అలాగే విమోచకుని లక్షణం 3 సార్లు ఇదే అధ్యాయంలో కనబడుతుంది. మొదటిది ఐగుప్తీయుని చంపి స్వదేశీయుని స్వజాతీయుని కాపాడుకోవాలన్నటువంటి తత్వం. రెండవది, ఇద్దరు స్వజాతీయులు కొట్లాడుకుంటూ ఉంటే ఎవరైతే అన్యాయం పొందాడో ఆ అన్యాయం నొందినటువంటి వ్యక్తి పక్షాన బాధించిన వ్యక్తిని ప్రశ్నించటం అనేది చూస్తూ ఉంటున్నాం. ఆ తదుపరి ఇదిగో నీళ్లు చేదుకునేటప్పుడు కూడా ఈ మిద్యాను ప్రాంతంలో రఘుయేల్ గారి కుమార్తెలు 7 కుమార్తెలు ఆ టైంలో కూడా మరి ఎవరైతే వేరే కాపరులు ఉన్నారో వాళ్ళందరినీ అదిలించి వాళ్ళని దూరం చేసి వాళ్ళకు నీళ్లు పోసి పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే రఘుయేల్ గారి యొక్క కుమార్తెలు కూడా కష్టించేటటువంటి వాళ్ళగా పెంచాడు నాన్నగారు. మరి వాళ్ళని బాధ్యత కలిగినటువంటి అమ్మాయిలుగా, పరువు ప్రతిష్టలు కలిగినటువంటి వాళ్ళగా పెంచినట్టుగా మనం చూడగలం. అంటే వాళ్ళని మందలు కాయటానికి పంపించాడు వాళ్ళ నాన్నగారు. అలాగే సంతోషంగా బిడ్డలు కూడా వెళ్ళారు. ఈవెన్ ఆ మందలకు నీళ్లు కూడా చేది వాళ్ళు పోయగలిగినటువంటి సమర్థతతో, శక్తితో, పని చేయటానికి సిద్ధపాటుతో ఉన్నటువంటి వాళ్ళగా వాళ్ళు చూస్తున్నాం మనం. ఎందుకంటే వాళ్ళ సొంత ఆస్తి. కొంతమంది పిల్లలు వాళ్ళ సొంత ఆస్తులను కూడా వాళ్ళు కాపాడుకోలేరు. ఎస్పెషల్లీ చిన్న కుమారుడు మనకు తెలుసు కదా, తప్పిపోయిన కుమారుడు అంటూ ఉంటాం కదా మనం. ఈ చిన్న కుమారుడు చూస్తే తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని తన భాగం తీసుకెళ్లిపోయి వేశ్యలతో తినివేసి ప్రాణం, ఇక నెక్స్ట్ మిగిలిపోయింది ప్రాణం ఒకటే, అన్ని పోగొట్టుకుని వచ్చాడు.
అలా ఉన్న ఆస్తులు పోగొట్టుకుని ఉంటే ఉన్న ఆస్తుల్ని ఆడబిడ్డలైనా కాపాడుకోవాలన్నటువంటి తత్వంతో వాళ్ళే పనిలోకి దిగినటువంటి మనస్తత్వం. అలాగే రఘుయేలు గారిది చేసినటువంటి మేలులు ఎవరైతే మేలు చేశారో ఆ మేలు చేసిన వ్యక్తి పట్ల కృతజ్ఞత కలిగినటువంటి మనస్సు కనబడుతూ ఉంటుంది. అలాగే మరి ఆ విధంగా మీరు ఎక్కడున్నాడో ఆయన ఎందుకు వదిలేసి వచ్చారు, వెళ్ళి భోజనానికి తీసుకురండి అని చెప్పి ఆయన యొక్క కృతజ్ఞతను ఆ విధంగా వెల్లడిపరచుకోవటం చూస్తూ ఉంటాడు. ఆ లక్షణం కలిగి ఉన్నాడు గనుకనే మోషే అంతటి మహనీయుడు ఆయన ఇంట్లో వాళ్ళతో కలిసి జీవించటానికి ఇష్టపడ్డాడు. అండ్ అట్ ద సేమ్ టైం మోషే గారి వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయి మోషే గారు నిజంగా అతను ఐగుప్తీయుడా లేకపోతే ఇశ్రాయేలీడా, అమ్మ నాన్నలు ఎవరన్నా ఉన్నారా లేదా, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏది ఆలోచన చేయకుండా కేవలం మోషే గారిలో ఉన్నటువంటి ఆ జాలి గుణం, ఆ విమోచన గుణం, ఆ యొక్క వ్యక్తుల్లో కలిసిపోయేటటువంటి తత్వం అన్ని ఒక ఫిదా చేయించేసి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డని మోషే గారికి ఇచ్చి పెళ్లి చేయటం అనేది జరిగింది. సో ఈ అన్ని విషయాలు కూడా మనకి ఈ నిర్గమకాండం 2వ అధ్యాయం 16వ వచనం నుండి 22వ వచనం వరకు మనకు కనబడతాయి. సో నెక్స్ట్ టైం నుంచి మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు ఈ అనాలిసిస్ చేయటం అనేది చాలా బాగా మీరు చేయటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా అవసరం. మనం ఏ విధంగా మనం అర్థం చేసుకుంటున్నామో, మనకి ఎంతవరకు గుర్తుంది ఈ విషయాలు అని ఇవి తెలియపరుస్తాయి పిల్లరా. కాబట్టి దయచేసి ఎవరు అన్నిదా భావించకండి, అలవర్చుకుందాం మనం. ఎందుకంటే మనకు ఇవన్నీ రిపీట్ చేయమని పరిస్థితులు ఉంటాయి అన్నప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా నేర్చుకోవటానికి అవకాశం ఉంది. అంతకు మించి వేరొక ఉద్దేశం కాదు. ఇంకా మీకు అంటే నేను ప్రతిసారి మా విషయం చెప్పేటప్పుడు ముందుటి విషయం రిపీట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎప్పుడు నేనే మాట్లాడుతూ పోవటం బట్టి అక్కడ ఇన్యాక్టివ్నెస్ పెరుగుతుంది. కాబట్టి మీరు కేవలం వినేవాళ్ళు మాత్రమే కాకుండా ఇంటరాక్షన్ లో పాల్పంపులు పొందేవాళ్ళుగా ఉండగలిగితే అసలే తెల్లవారులలో మనం మాట్లాడుకునేది నిద్రమబ్బులు ఉండటానికి అవకాశాలు ఉంటాయి. ఇంటిల్లి పాద నిద్రపోయే పరిస్థితులు కొంతమందికి ఉంటాయి. అందరూ లేవారు కదా నిద్ర. అలా నిద్రపోతున్నప్పుడు నిద్రకున్న లక్షణం చెప్పమంటారా? నిద్ర అనేది అంటువ్యాధట. ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ పక్కన నిద్రపోయే వ్యక్తి కూర్చోకూడదు అంటారు. ఎందుకంటే ఒకరు నిద్రపోయి చూస్తే మనకు కూడా నిద్ర వస్తుందట. కాబట్టి ఇంట్లో అందరూ నిద్ర లేచి చక్కగా దేవుడి మాటలు వినడానికి లేకపోవచ్చు. ఒకవైపు వాళ్ళు నిద్రపోతూ ఉంటే మనం కూడా నిద్రపోవాలనిపించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇన్ని ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. కాబట్టి అలాంటి టైంలో మీరు అలర్ట్ గా మనం ఉండటం అనేది చాలా మంచిది. ఇక్కడ జాయిన్ అయినటువంటి ఉద్దేశం కూడా చక్కగా నెరవేరుతుంది. ఇక మిగిలినవి చివరి ఈ అధ్యాయానికి నిర్గమకాండం 2వ అధ్యాయానికి మిగిలినటువంటి వచనాలు 3 వచనాలు. అవే 23, 24, 25 వచనాలు. సో వాటిని మనం ఈరోజు మనం ధ్యానం చేద్దాం. తదుపరి చివరిలో ఒక ప్రశ్న మీకు హోంవర్క్ ఇవ్వటం జరిగింది. అది ఎవరన్నా చేసుకుని వచ్చి ఉంటే మీరు మళ్ళీ మాతో పంచుకుందరు గాక. మరి నిర్గమకాండం 2వ అధ్యాయంలో చివరి 3 వచనాలు మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం. ఏం జరిగింది అన్నటువంటి విషయాలు మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతాయి. చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు నేను చదువుతున్నాను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు ఉండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇక్కడ ఒక ప్రధానమైన విషయం దాగి ఉంది పిల్లరా.
దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, మోషే గారిని ఇశ్రాయేలీయులను విమోచించటానికి మోషే గారికి అన్ని రకాలైన యోగ్యతలు, అర్హతలు, శక్తి, సమర్థత 40 ఏళ్ల ప్రాయంలోనే ఉందా లేదా? మరలా అడుగుతున్నాను. బలం పరంగా అయితే ఉంది కానీ వాళ్ళని నడిపించుటకు సమర్థత అయితే లేదు. అంటే సకల విద్యలు నేర్చుకున్నాడు కానీ వాళ్ళని ఏ విధంగా నడిపించాలో అది దేవుడు నేర్పించాలని. రైట్. ఇంకేమైనా సిస్టర్తో పాటు ఏకీభవించే వాళ్ళు మాత్రమే ఉన్నారు? ఇంకా ఏమైనా అంతకు మించి ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు? చెప్పండి. కొన్ని సందర్భాల్లో మనకు ఇలాంటి విషయాలు విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మోషే గారికి అన్ని కావలసినటువంటి అన్ని అర్హతలు చక్కగా ఉన్నాయి. కానీ అక్కడి నుంచి దేవుడు చాలా దూరం పంపించేయటం, ఐగుప్తుల దగ్గర నుంచి ఆ చాలా కాలం తర్వాత మళ్ళా ఐగుప్తులోనికి తీసుకురావటం, తన ప్రజలను, దేవుని ప్రజలను విమోచించమని మోషే గారికి బాధ్యతలు చెప్పటం జరిగింది. సో ఇదొక్క రీజనేనా, లేకపోతే ఇది మాత్రమేనా? ఇంకేమైనా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? ఒకసారి మాట్లాడండి త్వరగా. రక్షించాలని ఆలోచన ఉన్నప్పటికీ ఫరోకు భయపడ్డాడు కదన్నా. ఫరోకి భయపడ్డాడు. మరి వచ్చిన తర్వాత అంటే 80 ఏళ్ల వయసులో భయపడలేదు అనుకుంటున్నారమ్మా? మరి ఇంకా దేవుడు మాట్లాడారు కదమ్మా, ధైర్యాన్ని ఇచ్చారు దేవుడు, అప్పుడు వచ్చారు. అదే నేను చెప్పేదమ్మా, అప్పుడే ఎందుకు మాట్లాడి ఉండాలి? అదేదో 40 ఏళ్ల వయసులోనే మాట్లాడేసి దేవుడు ధైర్యం ఇచ్చి నిలబెట్టచ్చు కదా. చాలా దినంలో ఎందుకు గడిచేంత వరకు ఎందుకు ఉన్నాడు అనేది నా ప్రశ్న అన్న. అదే ధైర్యం ఇప్పుడు 80 ఏళ్ల ప్రాయంలో ఇచ్చిన ధైర్యం 40 ఏళ్ల ప్రాయంలో ఎందుకు ఇవ్వకూడదు? నేర్పించారు అన్న, ప్రాక్టీస్ చేయించారు దేవుడు. ఇక్కడ ఉంది కదన్నా, చాలా దినముల తర్వాత ఐగుప్తు రాజు చనిపోయారండి. అవునమ్మా, ఉంది. ఇంకా అమ్మా వందనాలమ్మా, చెప్పండి తల్లి. ఆయనకు కోపము, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కోపము, ఆవేశం ఎక్కువగా ఉండేది. అందుబట్టి అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఈ గ్యాప్ లో ఉన్న కోపం పోయింది అని అంటారమ్మా? అంతే కదా. రైట్, వెరీ గుడ్. అదొక ఆన్సర్, మంచిదే. ఇంకా ఇశ్రాయేల్ మొరను దేవుడు అప్పుడు విన్నాడు గనుక మోసేతో మాట్లాడిండునా. రైట్, ఇశ్రాయేల్ మొరను దేవుడు విన్నాడు. ఇంకొంచెం రావాలమ్మా, అందుకే నేను అడుగుతున్నాను. ఇక్కడ గమనించండి, ముఖ్యంగా ఎప్పుడైనా సరే దేవుడు వాడుకోవాలి అని ఎప్పుడు డిసైడ్ అవుతాడంటే, మన శక్తిని, మనకున్నటువంటి తలాంతుల్ని, మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ని, మనకున్నటువంటి అసెట్స్ అంటారు కదా, ప్లస్ పాయింట్స్, మనకున్న ఫీచర్స్, మనకున్న అన్ని రకాలైనటువంటి బలగాలు, వాటి మీద నమ్మిక ఉన్నంత కాలం, అంటే నేను ఈ టాలెంట్ తో కొట్టుకుని వస్తాను, ఈ శక్తితో, ఈ సామర్థ్యతో ఏదైనా సాధిస్తాను అనే మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తులను దేవుడు వాడుకోడండి. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైతే మోసే గారికి ఉన్నటువంటి ఆ మనస్తత్వం ఎలాగుంది అన్నటువంటి విషయం మనకు తెలుసు. ఇక్కడ ఆయనకి అన్ని విద్యలు ఉన్నాయి, మాటలు యందు, కార్యములు యందు ప్రావీణ్యత ఉంది. ఆ ప్రావీణ్యతతోనే అదే, ఎందుకనంటే వెంటనే ఏం చేశాడు ఆయన? ఒక ఐగుప్తుని కొట్టి చంపేశాడు. అంటే నేను ఏమనుకున్నటువంటి పరిస్థితి అనమాట, నేను ఈ విధంగా నాకున్నటువంటి ఈ శక్తులతో, ఈ సామర్థ్యతలతో నేను ఏదైనా చేయగలను,
నేను సాధించగలను, విమోచించగలను నా శక్తితో అన్నటువంటి పరిస్థితి దేవుడు ఎప్పటికీ ఇష్టపడ్డు. అంటే పూర్తిగా మీరు చూడగలిగితే మోషే గారిని పిలిచే సమయానికి మోషే గారి స్టేటస్ ఎలా తయారైంది? దేవుడు పిలిచే సమయానికి దేవుడు ఏమన్నాడు చెప్పండి? మోషే గారు ఏమన్నారు? నేను 100 మాంద్యము 4 మాంద్యము కలిగిన వాడిని. అంటే ఏ స్టేజ్కి వచ్చాడు అప్పటికి మోషే గారు? తగ్గింపు స్వభావం. తగ్గింపు కాదక్క, మొత్తం పోయాయి, అన్ని మర్చిపోయాడు ఆయన. విద్య అన్నది 40 ఏళ్ల వయసు వచ్చేలోపే మెద్దెలన్నీ నేర్చుకున్నటువంటి వాడు మరో 40 ఏళ్ల ప్రాయానికి వచ్చేసరికి జీరోకి వచ్చేసింది. అంటే సాధారణ మానవులు మాట్లాడలేనటువంటి మాటలు కూడా మాట్లాడలేని స్థితికి వెళ్ళిపోయాడు. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే తన విద్యలన్నీ ఏ స్టేజ్కి వచ్చాయి? జీరో స్టేజ్కి వచ్చాయి. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాతనే దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు అన్ని రకాల టాలెంట్లు నేనే చేస్తాను, అంతా నేనే దేన్నైనా సాధించగలను అనే పరిస్థితులు ఉంటే నీకు దేవుడు ఎందుకు? మనకు దేవుడు ఎందుకు చెప్పండి? అందుకే మనం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడైతే మన మీద, మన టాలెంట్ల మీదనో, మన తలాంతుల మీదనో, మన శక్తియుక్తుల మీదనో ఆధారపడుతున్నటువంటి వ్యక్తులను దేవుడు ఇష్టపడడు, వాడుకోడు. మర్చిపోకండి. ఎంత ఉన్నా ఇన్ కేసు ఉండొచ్చు, కానీ వాటిని బట్టి అతిశయించని మనస్తత్వం ఎప్పుడు వస్తుందో మనకి, అప్పుడు వాడుకుంటాడు. దేవుడు వాడుకునేటటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉండాలో మనకు తెలియాలి. అందుకే మోషే గారికి ఉన్నటువంటి ఆల్ టాలెంట్స్, ఆల్ ఎనర్జీస్, ఆల్ ఫీచర్స్ మొత్తం 0 లెవెల్కి వచ్చినప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకనంటే నేను నథింగ్ నాయనా. చాలా మంది అనుకుంటూ ఉంటారు నేనే ఇది చేసేసాను, నేనే ఇది సాధించుకున్నాను, నా వల్ల ఇదంతా జరిగిందని. ఏమాత్రం వాళ్ళం అండి మనం ఏమాత్రం వాళ్ళం? చరిత్రలో భక్తులందరూ మనం గమనించగలిగితే ఎంత చేసినా, ఎన్ని విజయాలు సాధించినా, ఎంత గొప్ప స్థానానికి వెళ్ళినా, ఎంత గొప్ప ఫాలోయింగ్ కలిగి ఉన్నా, ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించిన వాళ్ళు ఎప్పుడు ఆయన మేము ఏ పార్టీ వాళ్ళం, మమ్మల్ని ఇట్లా దుర్మార్గుల్ని, పటక పుల్ల మీద ఉన్నటువంటి వాళ్ళని, ఎన్నికలేనటువంటి వాళ్ళని ఏలిక చేసావు కదయా అని వాళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి కృతజ్ఞతగా చూస్తూ ఉంటారు. అంటే మనకి ఏం అర్థం అవ్వాలి అంటే, నా టాలెంట్లు నమ్ముకొని, ఎవరి టాలెంట్లు నమ్ముకొని వాళ్ళు దేవుడి సేవకు వస్తామంటే దేవుడు వాడు. లిటరల్ గా అసలు మోషే గారికి ఉన్నటువంటి యోగ్యత ఎవరికి లేదు ప్రపంచంలోనే ఎవరికి లేదు. అంత గొప్ప అర్హతలు ఉన్నాయి ఆయనకి. కానీ ఎట్టి అర్హతలతో మనం ఏదో సాధిస్తాం కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు అనుకుంటే పొరపాటు. అందుకే మోషే గారిని ఏ స్టేజ్ తీసుకుని వచ్చేంత వరకు వాడలేదంటే మొత్తం ఉన్నవన్నీ మర్చిపోయాడు ఆయన, విద్యలన్నీ మర్చిపోయాడు. సాధారణ మానవులు కూడా మాట్లాడలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. 100 మాంద్యము 4 మాంద్యం కలిగిన వాడే ఉండాలి. అంటే సేవకుడికి మరి భక్తులకు గుర్తుపెట్టుకోండి, డిపెండెన్సీ ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఆధారపడే లక్షణం నాకు ఎవరితో సంబంధం లేదు, నాకు ఎవ్వరి సహాయం అవసరం లేదు, నాకు నేనే కింగుని, నేనే రాజును, నేనే మంత్రిని, ఈ తరహా డైలాగులు సేవలు అస్సలు పనికిరావు. ఇప్పుడు మోషే గారిని 40 ఏళ్ల వయసులో పిలిచినప్పుడు అన్న కనపడేవాడా? మీరు చెప్పండి. అన్న అవసరం ఉండేదా? అక్కయ్య అవసరం ఉండేదా ఆయనకి? తన ప్రజల అవసరం ఉండేదా? దేవుడి మీద ఆధారపడడానికి కూడా కొన్ని సందర్భాల్లో ఏముందిలే నాకు అంతా తెలుసు అని ప్రొసీడ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఉండకూడదు. మోషే గారికి అన్న కనబడాలి, తనకున్నటువంటి విద్యలతో కళ్ళు నెత్తికెక్కకూడదు. అక్కయ్య కనబడాలి, సమాజం కనబడాలి, దేవుడు అంతకంటే ముఖ్యంగా కనబడాలి. అది తెలియాలంటే నీ శక్తి, నీ సామర్థ్యం, నా శక్తి, నా సామర్థ్యం 0 అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడే అందరూ ఏమై ఉన్నారో మన జీవితంలో అర్థమవుతుంది పిల్లరా. ఇది రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2 ఇంకొకటి ఉంది ఇందులో.
దేవుడు మోషే గారిని ఆ 0 లెవెల్కి వచ్చినప్పుడే పిలవాలి అనేది ఒక రీజన్ నెంబర్ 1 అయితే, రీజన్ నెంబర్ 2 ఏంటంటే, ఇశ్రాయేలీలకు మాకు ఇప్పుడిప్పుడే విమోచన అక్కరలేదు, మేము బాగానే ఉన్నాం, వీఆర్ హ్యాపీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విలువ తెలిసినప్పుడు, ఏమంటే ఆహారం ఎప్పుడు తినాలంట తెలుసండి? ఆహారం విలువ ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? ఆకలేసినప్పుడే తెలుస్తుంది. ఇదెంత నిజమో, ఇదెంత నిజమో. వాళ్ళకి విమోచన విలువ తెలియలే. మోషే గారికి 40 ఏళ్ళు ప్రాయం వచ్చింది, విమోచించేటటువంటి అన్ని రకాలైన అర్హతలు ఉన్నాయి, దేవుడు విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు ఎందుకు స్టెప్ తీసుకోలేదంటే ఒక్కటే కారణం, వాళ్ళు బాగున్నాం అనుకుంటున్నారు, మాకు ఏ విమోచకుడు రక్కర్లేదు అనుకుంటున్నారు. ఆ చేస్తున్నటువంటి వెట్టి పనులతోనే 4 మెతుకులు దొరుకుతున్నాయి, పిల్ల పాపలతో వాళ్ళు విస్తరించిపోతున్నారు, ఏం కావాలి అనుకుంటున్నారు. ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చి నాయన దేవా రక్షించు, ఎందుకంటే విలువను తెలిసి విమోచన విలువను ఎరిగి మొర్ర పెట్టినప్పుడు, అక్కడ వాళ్ళు ఏం చేశారని రాయబడింది తెలుసండి? వాళ్ళ మూలుగులు అన్నాడండి ఇక్కడ, అవునా? దేవుడు ఏం చేశాడట అంటే, ఆ నిట్టూర్పులు, వెట్టి పనులు, మొరలు, వీటన్నిటిని బట్టి దేవుడు అన్నటువంటి మాట 24వ వచనంలో ఉన్నాడు, కాగా దేవుడు వారి మూలుగుని విని. ఏమంటే మూలుగుతున్నారు అనుకోండి, ఎప్పుడొస్తుంది తెలుసండి మూలుగు? ఎక్స్ట్రీమ్ అంటే ఏడవటానికి మనకు ఎనర్జీ చాలనప్పుడు లాస్ట్ లో మిగిలి ఉండేది అదే మూలుగు. విలువ తెలిసిన తర్వాత దాన్ని చేరువ చేస్తాడు దేవుడు, మర్చిపోకండి. ఎప్పుడైనా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఒక అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు చేయాలి అంటే, నేను చెప్తున్నటువంటి మాట మీరు కూడా చాలాసార్లు విని ఉంటారు. ఎవరికైనా గుర్తుందా? వాడికి ఏదో మనం అనుకున్న మన క్యాల్కులేషన్స్ ఏంటంటే, వయసు వచ్చింది కాబట్టి వాడికి పెళ్లి చేయాలి, వంశాంకురం కావాలి కాబట్టి పెళ్లి చేయాలి, తోడు కావాలి కాబట్టి పెళ్లి చేయాలి, ఉద్యోగం వచ్చింది కాబట్టి పెళ్లి చేయాలి, ఇదే సంతానం కావాలి కాబట్టి పెళ్లి చేయాలి. ఈ రీజన్స్ తప్ప వేరే రీజన్స్ ఏమన్నా మీకు తెలుసా? ప్రశ్న నేను మళ్ళీ అడుగుతున్నాను. మీ ఇంట్లో కూడా పెళ్ళిడు వచ్చిన కొడుకులు ఉండొచ్చు, పెళ్ళిడికి రాబోతున్న కొడుకులు ఉండొచ్చు, కానీ వాడికి ఎప్పుడు పెళ్లి చేయాలి? ఒకసారి రెస్పాండ్ అవ్వండి, తెలిసినటువంటి వాళ్ళు. ఎప్పుడు చేయాలి పెళ్లి? నేను అడుగుతున్నా, చెప్పమ్మా. సహకారి అవసరమని వారికి తెలిసినప్పుడు చేయాలి. ఫస్ట్ వెరీ గుడ్ అమ్మా. ఈ భార్య విలువ అర్థమైనోడికి చేయాలి ఫస్ట్. భార్య అవసరత ఎంత ఉంది నా జీవితంలో అన్నోడికి చేయాలి. ఇప్పుడు ఈరోజు చాలా మంది భార్యలను హింస పెట్టడానికి, కూరలో కరేపాకులాగా తీసేయటానికి, లేకపోతే వాళ్ళతో విడాకులు కోరటానికి, అమ్మగారింటికి పంపించటానికి, అదనపు కట్నంతో వేధించటానికి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా అండి? విలువ తెలియక. తొలి మానవుడు ఆదాము గారి దగ్గరికి నేను చాలాసార్లు చెప్పాను, అది మర్చిపోకండి మీరు. కొంతమంది ఇక్కడ తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆదాము గారి దగ్గరికి జీవరాశులన్నింటినీ తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకు తీసుకొచ్చారంటే, చాలా మంది ఏమంటారంటే పేర్లు పెట్టడానికట. ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టినో అవి వాటికి జరిగిపోయే ఆ పేర్లు వచ్చేసాయి అంటారు. అసలు ముందేమనుకున్నాడు? జీవరాశులన్నింటినీ తీసుకురావడానికి ముందు ఆదాము గారి దగ్గరికి దేవుడు అనుకున్న విషయం ఏంటండి?
ఆదాము గారికి అటేనా సార్? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని. మంచిది కాదు, వాని కొరకు సాటైన సహాయం చేసిదను అని అనుకొని వెంటనే చేసిన పని ఏంటి అంటే జీవరాశులన్నింటినీ కూడా అబ్రహాం గారి ఆదాం గారి దగ్గర తీసుకురావడం. అసలు దేవుడు అనుకున్న ఆ పైన విషయానికి తర్వాత దేవుడు చేసిన ఈ పనికి ఏమైనా సంబంధం అసలు తెలియదు చాలా మందికి. ఇదంతా చదువుతూ పోతూ ఉంటాం మనం. మేము కూడా అలాగే చేస్తూ ఉండేవాళ్ళం నిన్న మొన్నటి దాకా. ప్రతిదీ పట్టి 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 చూడటం ఎప్పుడు మొదలేసామో అప్పుడే ఎన్నో పరమార్థాలు తెలుస్తూ వచ్చాయి. నేను అడుగుతున్నాను, చెప్పండి, ఆ సాటి సహాయం కావాలనుకొని ఈ జీవరాశులను చేసి ఆదాము గారి దగ్గర తీసుకురావడానికి ఏంటి సంబంధం? ఇది వాటి చూసినప్పుడు ఒక జంట ఉంటే బాగుంది, అలాంటి దేవుడు తీసుకురాలేదు. అది వెరీ గుడ్ అక్క. ఇప్పుడు జీవరాశులన్నింటినీ కూడా వచ్చినప్పుడు ప్రతిదానికి ఆడ మగ ఉన్నాయి. ఆడసింహం ఉంది, మగ సింహం ఉంది, చూడముచ్చటగా జంట ఉంది, తోడు ఉన్నాయి. పెద్దానికి ఆడపక్షి ఉంది, మగ పక్షి ఉంది. వచ్చినటువంటి ప్రతి జీవరాశుల్లో జంటలు 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 ఉన్నాయి. ఆదాం గారు మాత్రం ఒక్కడే ఉన్నాడు. అర్రే, ఏంటి దేవుడు చేసిన జీవరాశులన్నిటిలో అన్ని జంటలు 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 ఉన్నాయే, మరి నాకు లేదు తోడు. అందరికి తోడు 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 కనపడుతున్నాయి, నాకు తోడు లేదే అంటే నాకు కూడా తోడు కావాలి. దేవుడు అనుకుంటే సరిపోదు, ముందు అసలుడు అనుకోవాలి. అందుకే నాయన పెళ్లి చేసుకోరా అని కొడుకుని అడిగినప్పుడు నాకు ఇప్పుడే చేసుకోవాలని లేదు మమ్మీ, చేసుకోవాలని లేదు డాడీ అన్నవాడికి పెళ్లి చేశారనుకోండి, వాడు కుదురుగా ఉంటాడు? అసలు వాడు చెప్పిన మాట వింటాడా? ఏ ప్రాబ్లం జరిగినా వెంటనే ఏమంటాడంటే, ఎందుకు రాను ఇలా చేసావు, ఎందుకు నువ్వు ఇట్లా భార్యను ఇబ్బంది పెడుతున్నావు అనో, లేకపోతే ఎందుకు కొట్లాడుకుంటున్నారు, నువ్వు ఎందుకు బాధ్యతారాహితంగా ఉన్నావు, ప్రేమగా ఎందుకు ఉండట్లేదురా అంటే, నేను అడిగానా? నేను పెళ్లి చేయమని నేను అడిగానా? మీరే చేసుకో చేసుకో చేసుకో, నాకు ఇష్టం లేదు మొర్రో, నాకు ఇప్పుడే చేసుకోవాలని లేదు మొర్రో అని మెత్తుకున్నా కూడా మీరు చేశారు, మీరు అనుభవించండి అంటాడు. అర్థమైందండి? ఆకలి విలువ ఆకలి అయినప్పుడే తెలుస్తుంది. భార్య విలువ ముందే తెలియజేసి పెళ్లి చేయాలి. విమోచన విలువ వాళ్లకు తెలియాలి. ఆ తెలియడానికి పట్టింది సమయం. అందుకే దేవుడు అప్పటిదాకా సైలెంట్ గా వేచి ఉన్నాడు. అర్థమవుతుందండి? దేవుడు ఎందుకు అలా మౌనంగా ఉండిపోతాడు? ఎంత టాలెంటెడ్ గా అన్ని అర్హతలు యోగ్యతలు కలిగినటువంటి మోషే గారిని దేవుడు ఎందుకు వాడుకోలేదు? ఇశ్రాయేలు సమాజం మరి వాళ్ళు విమోచించడానికి ఇంత టైం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే కారణం అదే. అప్పటిదాకా వాళ్ళు ఏం మరలు పెట్టలేదు దేవుడికి, వాళ్ళు ఏం మూలుగులతో నిండలేరు. ఏ వెట్టి పనులు చేసినా తిండి దొరుకుతుంది, కడుపు నిండా పిల్లలు కలుగుతున్నారు. దట్టు చాలా మంది పిల్లల్ని దేవుడు ఆ మంత్రసాలకు భయపెట్టో బతికిచ్చేస్తున్నాడు. మా పిల్లల్ని కూడా ఏదో ఒక రూపాయన మోషే గారిని కాపాడినట్టు మరికొందరు పిల్లలు కూడా కాపాడేస్తున్నారు. ఎంతకు మా పిల్లలు లేరనుకున్న ఆడపిల్లలన్నా ఉన్నారు. ఇంకేం, చుట్టూ విస్తరించినటువంటి బంధుగణం, బలగం, ఏం కావాలి? వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. దేవుడు క్షేమకాలముతో అంటే ఈ టైంలో ఏముంటాయంటారంటే, దేవుడితో నాకు అక్కర్లేదు అనుకున్నవాడి దగ్గరికి దేవుడు రాడండి. మళ్ళీ చెప్తున్నా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం కావటానికి. మనకు ఇంత చక్కగా రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుసు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మీటింగ్స్ జరుగుతున్న టైంలలో మాకు అట్లీస్ట్ 1 గంట అవుతుంది నిద్రపోయేసరికి. మళ్ళీ 4 గంటలకి ఎందుకు లేచి వస్తూ ఉన్న జర్నీ చేసే టైంలలో తప్ప మిగతా టైంలో ఎవరికి నేను దాన్ని వదిలిపెట్టకూడదు అన్నటువంటి ఆలోచనలో ఉంటాను.
కారణం ఏంటంటే వెతుకుతూ వచ్చి ఆశపడ్డ ప్రాణాలనే దేవుడు తృప్తిపరుస్తాడు. చాలా మందికి తెలిసిన ఎందుకు రాలేదు చెప్పండి? చాలా మందికి తెలిసిన ఎందుకు రాలేదంటారు? తెలుసా తెలియదా మీకు? వాక్యం విలువ తెలియకన్నా. వాళ్ళకి మాకు అవసరం లేదనుకున్నారు అంతే. మాకు అక్కర్లేదండి, మేము బతికేస్తాం, మాకేం సమస్య లేదు. ఇక్కడ రాకపోతే చచ్చిపోతావా ఏంటి? అందరూ చచ్చిపోయి ఉన్నారా? లేదు కదా. బతికేయడానికి అదేం అవసరం లేదు, ఆశ అసలే లేదు, అవసరం లేదు, ఆశ లేదు, అందుకే రావడం లేదు. ఎప్పుడైతే ఎవరికైతే ఆశ ఉంటుందో, ఎవరికైతే అవసరం అనిపిస్తుందో వాళ్ళే అలారాలు పెట్టుకోనో, లేకపోతే ఒకవేళ అలారంతో ఇబ్బంది అనిపిస్తే పక్కోళ్ళకైనా చెప్పు, అయ్యా లేకుండా నన్ను చెప్పు, మొక్కలు కడుక్కొని ప్రేయర్ చేసుకొని వస్తున్నటువంటి ఆ నిద్ర మొత్తునంతా అధిగమిస్తూ ఆ అవసరం నాకు ఉంది, నాకు దాని విలువైంది, అది అవసరమైంది. 6 గంటలు దాటిపోతే మీకు ఎవరు చెప్తారు మళ్ళీ వాక్యం? ఈ విషయాలని ఎవరు నేర్పిస్తారు మనకి? ప్రతిదీ కూడా ఇంటరాక్ట్ అయిపోయి నేర్పించగలిగిన పరిస్థితులు, ఏమన్నా సందేహాలు ఉంటే నేర్పించగలిగిన పరిస్థితి, ఇవన్నీ ఎక్కడ వచ్చేస్తాయి? అందుకే విలువ తెలియని వాళ్ళ దగ్గరికి దేవుడు అవకాశాలు తెచ్చినా వాళ్ళకి అర్థం కావు, వాళ్ళకి తెలియదు. మీరు కూడా ఎన్నోసార్లు ఎందరినో రమ్మని పిలిచి ఉంటారు, ఎందుకు రారో తెలుసా అండి? వాళ్ళకి అవసరం లేదనిపించింది, వాళ్ళకు విలువ తెలియని పరిస్థితి ఉంది. పిచ్చోడి చేతిలో వజ్రం పెడితే వాడు ఏం చేస్తాడు? దాన్ని ఏం చేయలేడు. ఏదో రాయి రప్ప అనుకొని దేనికో దానికి కొట్టేస్తారు తప్ప వాడికి విలువ తెలియదు. దేవుడు ఎంటర్ అవటం కూడా విలువ తెలిసేంత వరకు ఎంటర్ అవడండి. ఆయనకున్నటువంటి లక్షణం, స్వభావం అది. అందుకే నిట్టూర్పులు విడిచి విమోచన విలువని ఎరిగి ఉండినప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. ఇక నా టాలెంట్ అది గట్రా అని అనుకుంటూ ఉంటే, టాలెంట్ ఉండొచ్చు, నో ప్రాబ్లం, కానీ నా టాలెంట్లు నీ దగ్గర పనికిరావు నాయన, నువ్వు వాడుకుంటే గొప్ప అవుతాయి తప్ప అవి ఉన్నందుకు మనం గొప్పవాళ్ళము. మర్చిపోకండి పిల్లరా. మాకు కూడా ఇవన్నీ చాలా వరకు తెలియదు, దేవుడు నేర్పిస్తూ వస్తున్నాడు. బుద్ధిచ్చుకోరా, బాగుపడరా నాయన అని. ధ్యానం చేస్తున్న ప్రతిసారి మనసు పెట్టి ఇంతవరకు ఏమి నేర్చుకోగలిగాము, ఏం తెలుసుకోగలిగాము, ఏం పాటించగలిగాము అని అనిపిస్తూ ఉంటుంది. చీచి అనిపిస్తుంది మా జీవితాలకు సంబంధించి. ఎంత వేస్ట్ చేసుకున్నాం ఇప్పుడు దాకా చాలా విషయాలు ఆలోచన చేయకుండా. ఆ దుస్థితి మీకు రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఈ తపనండి. రైట్, మీకు ఎందుకు అర్థమైంది కదా మోషే గారిని ఎందుకు వాడుకోలేదు అన్నది ఒకటి తెలియాలి. రెండోది, ప్రజలను నిట్టూర్పులు విడిచేంత వరకు కూడా దేవుడు ఎందుకు, వాళ్ళ మూలుగులు పెట్టేంత వరకు కూడా ఎందుకు విమోచించలేదంటే విమోచన విలువని ఎరగాలి. అసలు అంత మూలిగినటువంటి తర్వాత దేవుడు విమోచించిన దాని విలువ తెలుసుకున్నారు వాళ్ళు? అందరికీ విలువ అర్థమైందా? కాలేదు. అంతగా మూలిగితే, నిట్టూర్పులు విడిస్తే, మొరపెడితే, కన్నీళ్లు గారుస్తూ ఉంటే, ఉన్నప్పుడే విమోచిస్తేనే అంతంత మాత్రం ఉన్నారంటే దేవుడి పట్ల భక్తిగా. అసలు మాకేం అవసరం లేదనుకున్నోడికి ఇస్తే, కడుపు నిండిన వాడట ఏం చేస్తాడటండి? తేనె పట్టునైనా తొక్కేస్తాడు, తేనె పట్టునైనా తొక్కేస్తాడు. రోడ్ సైడ్ మనం పోతూ ఉంటే తేనె పట్టులో నుంచి తేనె దేశిస్తామని కొంతమంది చూపిస్తూ ఉంటారు. మనకు చూడగానే ఏమనిపిస్తుంది అండి? కొనేసుకోవాలనిపిస్తుంది. తేనె పట్టులో నుంచి తీసిస్తున్నాడు రా అని. వాడు నిజంగా ఒరిజినల్ ఇస్తాడో లేకపోతే ఫేక్ ఇస్తాడో తర్వాత సంగతి. దాన్ని చూడగానే మనం పైసలు పెట్టి కొనుక్కొనే ఆశ కలుగుతుంది కదా. ఎందుకు అనిపిస్తుంది? ఇక దొరికేది కాదు అది. దాని వాల్యూ తెలుసు మనకి, దాని యొక్క లభ్యత అంత సులభమైంది కాదని తెలుసు. అందుకే అదంటే మనకి ఇష్టం. అడవుల్లో తిరిగే వాళ్ళకి ఇష్టం ఉంటుందండి తేనె పట్టు అంటే?
ఉండదండి. వాళ్ళు ఎప్పుడు ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ఇటు ఏ వైపు చూసినా కూడా తేనెపట్లు ఎంతో కనబడుతూ ఉంటాయి, విరివిగా దొరుకుతూ ఉంటాయి. వాడికి దాని విలువ తెలియదు అని తెలుసు. అందుకే దేవుడు ఆ టైం వరకు వాళ్ళని విమోచించలేదు. ఓకే, ఇదండి మనం ఈ 2వ అధ్యాయ నిర్గమకాండంలో చివరి 3 వచనాలు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతులు. ఇట్లాంటివన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతాయంటే ప్రశ్నించుకున్నప్పుడు అర్థమవుతాయి. అరే, మోషే గాడికి అన్ని టాలెంట్స్ 40 years ఏజ్కి వచ్చాయి కదా, ఎందుకు దేవుడు చాలా రోజులు గడిచేంత వరకు మోషే గారిని యూజ్ చేసుకోలేదు అనేది తెలియాలి. నెంబర్ 1. మరి అప్పటిదాకా వాళ్ళు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను కరెక్ట్ గా ఆ టైంలోనే జ్ఞాపకం చేసుకోవటం ఏంటి, విమోచించాలని అనుకోవటం ఏంటి, ఎందుకు అబ్బా అలాగా దేవుడు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు, అది మనకు అర్థం అవ్వాలి. అప్పుడే చాలా చాలా విషయాలు మనకు తెలుస్తాయి. అది కూడా మన జీవితాలకు బోధపడుతుంది, అర్థమవుతుంది. ఏమండి, మీకు విషయం చెప్పంటారా? ఇంట్లో భర్తకో భార్యకో అనారోగ్యం వచ్చిందనుకోండి, ఒక విధంగా అది చాలా మంచిదండి. ఇదేంటండి, ఆరోగ్యం బాగాలేకుండా అనారోగ్యం వస్తే మంచిది అంటారేంటి అని మీరు ఏమన్నా తిట్టుకుంటారేమో. ఎవరికైనా అర్థమైందా? ఎవరికైనా అందిందా? ఆరోగ్యం బాగలేకపోవటం కూడా ఒక రకమైన మంచిదే అని చెప్పక్క. వాళ్ళ బుద్ధులు బయట పడతాయన్నా, బాగా చూసుకుంటారా, బాగా ప్రేమగా చూసుకుంటారా లేదా అని. ఓకే, బుద్ధులు బయట పడతాయనేది ఒకటి. ఇంకా చెప్పండి. వాళ్ళ బంధం బలపడుతుంది వాళ్ళ. గుడ్, వెరీ గుడ్ సిస్టర్. ఇంకా మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవునికి అతి సమీపంగా ఉంటాము అనారోగ్యం వచ్చినప్పుడు. ఓకే, మంచిది. ఇంకా దీనికంటే ఇంకా అదే ఇంకొంచెం మనం ఆలోచన చేస్తే క్లారిటీగా, ఇప్పుడు భార్యకి ఆరోగ్యం బాగాలేదు, ఏం పని చేయట్లేదు, మూలన పడింది. ఇప్పుడు భర్త పరిస్థితి చూస్తే ఆయన టిఫిన్ బయట నుంచి తెచ్చుకోవాలి, లేదా ఆయన చేసుకోవాలి, ఆయన నీళ్ళు ఆయన పెట్టుకోవాలి, ఆయన బట్టలు ఆయన ఐరన్ చేసుకోవాలి, ఆయన టీ ఆయన పెట్టుకోవాలి, ఆయన అన్ని సక్కలో రెడీ చేసుకొని ఆయనే పోవాలి. అప్పుడు అర్థం అవుద్ది ఏమని, భార్య విలువ. రోజు మా ఆవిడ ఎంత పని చేస్తుంది, నిజంగా గొప్పది నా భార్య అని ఎవరు జరిపించారు అంటే ఆమెకు వచ్చిన అనారోగ్యం నేర్పించింది. మనం అనుకుంటూ ఉంటాం ప్రతిసారి, అంటే అనారోగ్యం కలగటము, ఇరుకులు కలగటం, ఇబ్బందులు కలగటం కీడుకే అనుకుంటాం మనం. కాదు ప్రియులారా, అవి కూడా మేలు. అంతా నా మంచికి, అంతా నా మేలుకి అని పాట పాడుకోవటమే కాదు, ఇలాంటివి కూడా మంచి. సంపాదించి రెక్కలు ముక్కలు చేసుకుని ఉన్నటువంటి భర్త ఆరోగ్యం బాగలేకో, లేకపోతే కాలో చెయ్యో ఫ్రాక్చర్ అయ్యో, లేదో అనారోగ్య పరిస్థితి 10 రోజులు ఇంట్లో కూర్చున్నాడు, పైసలు సంపాదించే స్థితిలో లేడు, ఇంకా ఖర్చు అయిపోతున్నాయి. అప్పుడు తెలుస్తుంది ఏమని, భర్త సంపాదన ఎంత గొప్పదో, సంపాదిస్తున్న భర్త ఎంత విలువైన వాడో అది లేనప్పుడే అర్థం అవుతుంది. విమోచన అనేది విలువ వాళ్ళకి అప్పుడు తెలియాలి, తెలిసినప్పుడే తెలుస్తుంది. అంటే మన జీవితాల్లో ఇలాంటివన్నీ రావటం ఉండటం అనేది, నా పెద్ద 10th క్లాస్ మీకు ఇప్పటిదాకా చెప్పలేదు, చాలా మందికి తెలియదు అనుకుంటాను. పెద్దమ్మాయికి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు 2 రోజులు ఏడ్చుకుంది. ఎందుకంటే దానికి మార్కులు తక్కువ వచ్చాయి, 532 మార్కులు వచ్చాయి. 532 మార్కులు అంటే పర్లేదు కదా, దాదాపు 90% దగ్గరకు వచ్చింది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అది వేరే విధంగా ఊహించింది. నాకు ఇన్ని తక్కువ రావు అని అనుకున్నాను. దానికి కారణాలు ఉన్నాయి. మధ్యలో కడప నుంచి కోటూరుకు షిఫ్ట్ చేసాం ఫ్యామిలీని, మధ్యలో కొన్ని సిలబస్ అయిపోయాయి, మ్యాథ్స్ లో వెనకబడింది, మిగతా అన్ని దానిలో బాగుంది. ఏది ఏమైనా కూడా ఆమె ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, వచ్చిన రిజల్ట్స్ ఒకటి. దీంతో విజయం విలువ అర్థమైంది దానికి.
విజయం విలువ అర్థమైంది. అందుకే నెక్స్ట్ టైంకి ఇంటర్మీడియట్ లో నేను చాలా బాగా నేను చదువుకోవాలి, ఇంకా ఓహో ఇది ఇట్లా ఉంటదన్నమాట అని తనకు తానే అర్థం చేసుకోగలిగింది. ఎప్పుడైతే విజయం దూరం అయిందో, అంటే నేను స్కూల్ ఫస్ట్ వస్తాను, నేను మంచి ర్యాంక్ సాధిస్తాను అనుకున్నటువంటి పిల్ల అది రాకపోతే దాని విలువ అర్థమైంది. రాకపోతే విలువ అర్థమైంది. అంటే కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్స్ విజయం విలువను గొప్పగా తెలియపరుస్తాయి పిల్లరా. విజయం విలువను తెలియపరుస్తాయి. మేము కరోనాకు ముందు నిజంగా హాలిడేస్ వస్తేనండి, హాలిడేస్ లో ఏ రోజు మాకు మిగులుండేది కాదు. ప్రతి రోజు బుక్ అయిపోయేది. ఎన్నో చోట్లకి వెళ్ళిపోయి పరిచయం చేసేవాళ్ళం. ఈలోపు మాకు తెలియకుండానే మాకు కొమ్ములు వచ్చేసాయి. ఈ కొమ్ములు వచ్చినప్పుడు అందరినీ, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవకులందరినీ దేవుడు ఏం చేశాడు తెలుసా? కరోనా టైంలో ఇంట్లో కూర్చోబెట్టేశాడు, మూలలో కూర్చోబెట్టేశాడు. అంటే నువ్వేదో టాలెంట్స్ తోనో లేకపోతే నీకున్నటువంటి ఆ తెలివితేటలతోనో తలాంతులతోనో నువ్వు మంచిగా మాట్లాడగలవనో, లేకపోతే నేను ఎంత గొప్పనో, ఎన్ని చోట్ల ఎంతమంది పిలుస్తున్నారో అని కొమ్ములు తెచ్చుకోకు నాయన. నేను అనుకుంటే శుభ్రంగా ఇంట్లో నెలలు సంవత్సరాల తరబడి ఏ పని చేయకుండా కూర్చోబెడతా. కాబట్టి దేవుడి మీద ఆనుకోవటం అనేది నేర్చుకున్నాం. అప్పుడు నాయనా తండ్రి మేము ఎప్పుడు విర్రవేయకుండా మాకు కృపనివ్వు నాయనా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఆ కరోనా తర్వాత ఎప్పుడు విలువ తెలియాలి మనకి. విలువ తెలిసిన తర్వాత పరిస్థితులు వేరే ఉంటాయి, మర్చిపోకండి. అందుకే దేవుడు అలా చేశాడు. ఓకే, తర్వాత మనకు ప్రశ్నను ఆన్సర్ క్లియర్ చేసుకుందాం. మోషే గారు, అహరోన్ గారు, మిరియం గారు, ఈ ముగ్గురులలో ఎవరు పెద్ద అంటే కొంతమంది మోషే గారి విషయంలో క్లారిటీ ఉంది, అందరికంటే చిన్నవాడు అనేటువంటి విషయం తెలుసు. మరి ఇది అహరోన్ గారు పెద్ద లేకపోతే మిరియం గారు పెద్ద అంటే ఎవరు పెద్ద అయితే ఏముందండి అని తీసేయకూడదు మనం. ఇప్పుడు మెదడుకు, కడుపుకు మేత ఒకటి ఉంది, మెదడుకు మేత ఉంది, ఆత్మకు మేత ఒకటి ఉంది. ఇలాంటి ప్రశ్నలే ఆత్మకు మేత. దీనివల్ల మనకు ఎంత తెలిసింది? నాలెడ్జ్ అనేది ఒకటి ముఖ్యమైనది. నాలెడ్జ్ లో ఏది ఏమై ఉంది, ఎవరికి ఎవరు ఏమవుతారు, ఎవరు పెద్ద ఎవరు చిన్న, ఏది ఎక్కడుంది, ఇటువంటి విషయాలన్నీ నాలెడ్జ్, జ్ఞానం. బైబిల్ జ్ఞానం అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అది బేసిక్ నాలెడ్జ్ అంటారు చూసారా, కనీస జ్ఞానం అవసరం మనకి. కాబట్టి మీరు, నేను ఇంతకుముందు చెప్తున్నాను, ఇది బిబిలికల్ బేస్ తో నాకు ప్రూవ్ చేయగలగాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా హోంవర్క్ చేసిన వాళ్ళు దయచేసి రెస్పాండ్ అవ్వండి. లేని పక్షాన నేనే చెప్తాను. మీరు ఏ విషయమైనా చెప్పండి చాలు. మిరియం గారే పెద్దన్న. రెండో అధ్యాయం 4వ వచనంలో అబ్జర్వేషన్ లో చేసింది కదన్నా అతనికి ఏమి సంభవిస్తుందని దూరంగా చూసి మళ్ళీ 6లోకి వచ్చేసరికి ఒక ఆమెని అది తీసుకొస్తాను, 7లో దాదిని తీసుకొస్తానని అడిగింది. ఆ వయసు 6 సంవత్సరాలప్పుడు మాత్రమే తల్లి నేర్పితే చెప్పుకోవచ్చు. అహరోన్ గారు అయితే 3 సంవత్సరాలే పెద్ద కాబట్టి ఆ పని చేసే అవకాశం లేదండి. గుడ్. అహరోన్ గారు 3 సంవత్సరాలు పెద్దని ఎలా తెలిసిందమ్మా మీకు? 7 ఉందన్న. ఒకసారి రండి నిర్గమ కాండము 7వ అధ్యాయం 7వ వచనానికి రండి. అందరు తీసారా? నిర్గమకాండం 7వ అధ్యాయం 7వ వచనం. వారు ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. అంటే మోషే గారికి అహరోను గారికి మధ్య గ్యాప్ ఎంత ఉందన్నమాట? 3 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇప్పుడు నైల్ నదిలో వదిలిపెట్టే సమయానికి మోషే గారికి ఎంత వయసు ఉందండి? 3 నెలలు. 3 నెలలు. అప్పటికి అహరోన్ గారికి ఎంత వయసు ఉండాలి? 3 సంవత్సరాలు. దానికి ఎందుకు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు అందరూ? 3 ఏళ్ల 3 నెలలు వయసు ఉండాలి. 3 ఏళ్ల 3 నెలల వయసున్న వాడు ఒకవేళ అహరోన్ గారు అక్కడ ఉన్నారనుకుందాం, అవుద్దది?
ఏమవుతుందో చూద్దాము అని దూరం నుంచి చూడటం, మళ్ళీ వెంటనే ఫరో కుమార్ దగ్గర పరిగెత్తుకుని వచ్చి ఈ పిల్లవాడిని పాలిచ్చి పెంచటానికి ఆయనే పాలు తాగుతూ ఉంటాడు. అప్పుడు ఏమండి అహరోన్ గారు కూడా ఏం చేస్తుంటారు? 3 ఏళ్ల ప్రాయం అంటే ఆనాటి కాలంలో, ఇప్పుడే తాగుతున్నారు 3 ఏళ్ల దాకా, అప్పుడు ఇంకా ఎక్కువ వయసు బతికినటువంటి వాళ్ళు కదా, వాళ్ళే పాలు తాగుతున్నటువంటి పరిస్థితి. 3 ఏళ్ళు 3 నెలలు అంటే ఏమాత్రం అండి అది. కాబట్టి ఆ మెచ్యూరిటీ, ఆమె దూరం నుంచి చూడటం, గమనించటము, ఏం జరుగుతుందని గమనించిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ కొంచెం ఫేవర్ గా ఉంది, మనకు అనుకూలంగా ఉంది అనగానే వెంటనే పరిగెత్తుకుపోవటం, పరిగెత్తుకుని పోయి ఆ ఫరో కుమార్తెతో మాట్లాడటం, ఇవన్నీ 3 సంవత్సరాల 3 నెలలు ఉన్నటువంటి వాళ్ళు కంటే తక్కువ వయసు. ఒకవేళ అహరోన్ గారే పెద్దోడు అనుకుంటే మిరియాం గారికి ఇంకా చిన్న వయసు ఉండాలి కదా. ఇంకా చిన్న వయసు అంటే కనీసం సంవత్సరం గ్యాప్ ఉండాలి. 2 సంవత్సరాల 3 నెలలు ఉండేవాళ్ళు ఒకవేళ ఆ విధంగా చెప్పగలరా, మాట్లాడగలరా? మిరియాం గారు చిన్నదనుకుంటే. కాబట్టి అందరికంటే ముందు ఎవరు పుట్టుండాలి? మిరియాం గారు పుట్టుండాలి. ఆమె తర్వాతనే అహరోన్ గారు పుట్టుండాలి. అహరోన్ గారి తర్వాత మోషే గారు పుట్టుండాలి. ఇది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి విషయం. ఇకపోతే మీకు మనకు ఇంకో డౌట్ రావచ్చు, ఇంతకు వీళ్ళు ముగ్గురు సిబ్లింగ్స్ అంటే తోబుట్టులని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకునేది చెప్పండి? పెదనాన్న చిన్న పిల్లలు కావచ్చు కదా, ఎలా ఒకే తల్లి గర్భాన్ని పుట్టారని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోగలం? సంఖ్యాకాండంలో ఉంటుందన్న, రిఫరెన్స్ గుర్తులేదు. రైట్, వెరీ గుడ్ అమ్మా. మనకు సంఖ్యాకాండంలో ఏమ్మా 12వ అధ్యాయం అనుకుంటాను. కాదు నాన్న, సంఖ్యాకాండం కరెక్ట్, 12వ అధ్యాయం కాదమ్మా, 26వ అధ్యాయం చూద్దాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం చూద్దాం. 59వ వచనం, 26వ అధ్యాయము 59వ వచనం. ఒకరు చదవండి. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొకెబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. చాలా స్పష్టంగా అక్కడ చెప్పబడింది, వీళ్ళు ముగ్గురు కూడా ఒకే తల్లి. నిర్గమకాండంలోనే ఉంది కదన్నా, నిర్గమ 2:7లోనే ఉంది కదన్నా. అప్పుడు వాని 2:7లోన్నా అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు. అదే మా అక్క ఉంది. ముగ్గురు గురించి నేను అడిగానమ్మా, ఇద్దరి గురించి కదా అక్కడ ఉండేది. అక్కడ ఉండేది ఇద్దరంటే ఇంకా ఆ మగ బిడ్డ కూడా ఉంటాడు కదన్నా వాళ్ళ దగ్గర. అదేనమ్మా, అదే ఎలా తెలుస్తుంది మనకి? అంత మన ఇక్కడైతే ముగ్గురు ఒకే చోటు ఉన్నారు, ఇక్కడైతే మిరియాము అక్క అని ఉంది. ఇంకో విషయం ఏంటంటే మీరు ఆలోచన చేశారు కాబట్టి అమ్మా, ఒకసారి ఇంకో చోట మరొక సందర్భం కూడా మనకు ఒకటి ఉంది. నిర్గమకాండంలో 6వ అధ్యాయంలో, నిర్గమకాండము 6వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. 20వ వచనం. అమ్రాము తన మేనత్త అయిన యొకెబేదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము చాలక్క. సో ఇక్కడ కూడా మనం చూస్తే 6వ అధ్యాయం నిర్గమకాండ 20వ వచనంలో ఇద్దరి గురించే ఉంది. అమ్రాము యోకెబేదు దంపతుల గురించి ప్రస్తావన ఉంది, ఓకే. వాళ్ళకి ఇద్దరు కొడుకుల ప్రస్తావన ఉంది కానీ కూతురు ప్రస్తావన లేదు. అందుకే నిర్గమకాండములోనేమో అక్క తమ్ముడు ప్రస్తావన మాత్రమే ఉంది 2వ అధ్యాయంలో అమ్మ చెప్పినట్లు. 6వ అధ్యాయానికి వస్తే ఇద్దరు అన్నదమ్ముల ప్రస్తావన మాత్రమే ఉంది. అందుకే ఈ 2 ఆధారాలు కాకుండా డైరెక్ట్ గా సంఖ్యాకాండంకి వెళ్ళిపోవటం అనేది జరిగింది. అక్కడ అందరి గురించి ఉంది, ముగ్గురు గురించి ఉంది కాబట్టి ఆ ఆధారం మనం తీసుకోవటం జరిగింది. 2వ అధ్యాయము పూర్తి ఆధారం కాకుండా పోయింది, 6వ అధ్యాయము పూర్తి ఆధారం కాకుండా పోయింది. అందుకే నిర్గమకాండం కాకుండా సంఖ్యాకాండం 26వ అధ్యాయము 59వ వచనం అనేది మనం తీసుకోవటం జరిగింది పిల్లరా. ఓకే, ఇది మనం ఈ ప్రశ్నకు జవాబు. ఇకపోతే
రేపటి దినానికి అంటే తర్వాత మనం ధ్యానం చేసేటటువంటి సమయానికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, మోషే గారి మామగారి పేరు రగుయేలు అని కొన్ని చోట్ల, ఇత్రో అని కొన్ని చోట్ల, మరో చోట ఇంకో పేరు కూడా ఉంది. మోషే గారి మామగారు ఇత్రోనా, రగుయేలు గారా, లేకపోతే మరొకరా? ఇవి కొంచెం వర్క్ అనేది చేసుకురావాల్సి వస్తుంది. దాని విషయం కూడా మీరు ఒకసారి వర్క్ చూడండి. తర్వాత ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు దాకా విన్నటువంటి పాటల్లో దయచేసి తెలియపరచండి. లేని యెడల ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.